సత్యనారాయణ గారిని మా శిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా. మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తి స్టీఫెన్ హాకింగ్స్ తెలుసు కదా మీకు. ఆయన ఒక మాట అన్నాడు, ఒకసారి ఒక బ్రిటిష్ రాణి ఆయనకి ఒక అవార్డుని ఇవ్వడం కోసం ఆయన పిలిపించాడు. సార్ నాకు కలవాలని, నాకు మా పిల్లలతో కనీసం ఆన్లైన్లోనే ఇంటరాక్ట్ చేయించాలని నా కోరిక ఉండేది. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల నుంచి మన ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పి సివిల్స్ ఎంసెట్ ఈసెట్తో పాటు సివిల్స్ కూడా ఫౌండేషన్ కోర్సుని 5 సంవత్సరాలు నడుపుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే చాలామంది నేను చాలా ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో చూస్తుంటాను సివిల్ సర్వీస్ వాళ్ళది. అందరూ కూడా డిగ్రీ దాకా కనీసం ఐఏఎస్ అంటే ఏందో తెలియదు, ఇంక్లూడింగ్ మేడం గారు కూడా నాకు చెప్పినట్టు. అంటే ఐఏఎస్లో సివిల్స్ మా ప్రిలిమ్స్ మెయిన్ ఇంటర్వ్యూ ఉంటుంది, కనీస అవగాహన కూడా ఉండదు. అయితే నేను దాని హైదరాబాద్లోని చుక్కా రామయ్య గారితో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం పెద్ద అనుబంధంగా మాట. ధనిక్ భారత్ విద్యా సంస్థల నుంచి ధన్యవాదాలు. నా పేరు కందిమల్లి సాంబశివరావు. ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మా విద్యా సంస్థలు విద్యా వ్యవస్థల్లో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరిచేసి పిల్లలకి అనవసరపు ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గించే విధంగా స్థాపించబడిన మా విద్యా సంస్థలు. ఎలా స్థాపించారని మీరు అడిగితే ఎలా ప్రెషర్ని తగ్గిస్తారంటే 2 మూల సూత్రాలు విద్యా వ్యవస్థ మర్చిపోయినాయి. ఒకటి కాన్సెప్చువల్ టీచింగ్, 2 రెమెడియల్ క్లాసెస్. ఇలాంటివి స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించే ప్రయత్నమే ధనిక్ భారత్ విద్యా సంస్థలను తెలుపుకుంటున్నాను. జై హింద్. మనందరూ తెలుసు, ఇక్కడ యువతకి చాలా ఉత్తేజం ఎక్కువ. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వాళ్ళ పరీక్షా విధానంలో వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం ఇక్కడికి ప్రకాశం జిల్లాకు ప్రత్యేకంగా రావడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చైర్మన్ గారు, లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారిది కూడా ఇంతకుముందు ఈ జిల్లానే ప్రకాశం జిల్లా, ఇప్పుడు అది బాపట్లలో ఇంకొల్లు అయింది. ఇంకొల్లు దగ్గర గొనసపూడి గ్రామం నుంచి విక్రమ్ నారాయణరావు గారు చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి దిగి లాయిడ్ ఫార్మాలో ఇప్పుడు ఇండియాలోనే గొప్ప ఫార్మా సంస్థ అయింది. ఇప్పుడు మన దేశం భారతదేశం తరతరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే కోరిక, దానికి ఒకే ఒక్క మార్గం విద్య అనుకున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా పట్టించడం కావచ్చు, పిల్లలకు ఒత్తిడి పెరిగిపోయింది. దాన్ని తగ్గిస్తూ మన పిల్లలందరూ చక్కగా చదువుకునే విధానంతో స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్తో ఇంటర్మీడియట్ కాలేజ్ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎంపీసీ బైపీసీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ప్రత్యేకంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ఈ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే మన పిల్లలందరిలో కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి. వచ్చే 5-10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ టెక్నాలజీకి అనుసంధానంగా ఉండే విద్య అనేది మనకు అందుబాటులోకి లేకుండా పోతుంది. కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, కొత్త సాంకేతికతలు వచ్చేసాయో వాటికి అనుగుణంగా విద్యను ఇవ్వాలి. ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో పిల్లల్లో చాలా మార్పు తేవాలి. దేశానికి పనికొచ్చే ఉద్యోగాలు సృష్టించే పౌరుల్లాగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే 9వ తరగతి 10వ తరగతి చాలా కీలకం. కాబట్టి ఈ దశలో వాళ్ళకి కనుక దిశానిర్దేశం చేస్తే వాళ్ళు సమాజానికి మంచి చేస్తారు. మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు మీకు తెలుసు, గొనసపూడి ఇక్కడ ఇంకొల్లు దగ్గర గొనసపూడి గ్రామంలో ఆయన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో మొదటి మార్గదర్శి ఆంధ్రప్రదేశ్లోనే దేశాన్ని రాష్ట్రాన్ని మార్చాలని దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేవలం గొనసపూడి మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా మారాలి, ప్రకాశం జిల్లా ప్రాస్పరిటీకి మారుపేరుగా ఉండాలి. ప్రకాశం జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ధనికంగా తయారన్న ఉద్దేశంతో ముందుగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన రావాలని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు అడగొచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎందుకని చెప్పి. 10th క్లాసు డిగ్రీ మధ్య పిల్లలకి, అంటే 10th క్లాస్ వరకు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. డిగ్రీలో ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిపోతారు. కానీ దిశానిర్దేశం ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలనేది ఇంటర్మీడియట్ విద్య చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో పిల్లలు టైం అంతా కూడా ఒత్తిడి మీద ఎక్కువ, స్ట్రెస్లో ఎక్కువ గురవుతున్నారు. కాబట్టి వాళ్ళని మంచిగా, అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ఎడ్యుకేషన్, ఆడపిల్లలను కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఆడపిల్లలు దేనిలో తక్కువ కాదు అనే ఉద్దేశంతో మా చైర్మన్ ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్
విక్రమ్ నారాయణరావు గారు, ఆయన కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల బాధ్యత కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అయితే ప్రత్యేకంగా మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో గుంటూరు నుంచి సంబంధిస్తే మా డైరెక్టర్ గారు కందిమళ్ళ సాంబశివరావు గారు 30 సంవత్సరాల అనుభవం ఉంది. సార్ కూడా చాలా నార్మల్ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ విద్యావేత్త. ఆ సార్ ఇప్పుడు మా గుంటూరు బ్రాంచ్ కావచ్చు, విజయవాడ కాదు, ఇవన్నీ లీడ్ చేస్తున్నారు. ఆయన కూడా మా ఉండటం వల్ల మాకు పెద్ద ఎసెట్ అండి. ఇవన్నీ కలిపి మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలు 2026, 2027లో ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. నమస్కారాలండి. నా పేరు అజయ్ విక్రమ్, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండి. అలాగనే ధనిక్ భారత్ చైర్మన్ కూడా మా బ్రదర్ విక్రమ్ నారాయణరావు. మేము గత నెల అనగా జనవరి 23వ తారీఖున మేము కెరియర్ కౌన్సిలింగ్ అనేది మేము స్టార్ట్ చేసామండి. దానిలో ముందుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ బాలలత మేడం గారు ముందుండి నడిపిస్తున్నారు ఈ కెరియర్ కౌన్సిలింగ్ని. మేము మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి స్టార్ట్ చేశామండి. ఇది లాస్ట్ మంత్ 23rd ఇప్పుడు వరకు ఒక 25 ప్రోగ్రామ్స్ వరకు చేశామండి. అక్కడ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నెక్స్ట్ మంచిర్యాల్, జగ్గైపేట్, నర్సరాపేట్, చిలకలూరుపేట్ అండ్ వినుకొండ, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని పలాస, అలాగనే పాతపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఇలాగనే కాకినాడ, వైజాగ్, అనకాపల్లి, నర్సీపట్నం అండ్ అదేవిధంగా కాకినాడ అండ్ రాజమండ్రి, హైదరాబాద్, ఈ రోజున ఒంగోలు వచ్చామండి. ఇదే విధంగా ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలోకి మేము వెళ్ళి ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. మేడం ఇక్కడ ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా మా ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య లక్ష్యం ఒకటేనండి. దీనిలో భాగంగానే మీ ఏదైతే పిల్లలు ఒక ఆలోచన విధానాన్ని జాబు చేసే విధంగా కాకుండా జాబులు ఇచ్చే విధంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో భాగంగానే మా డైరెక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు గుంటూరు అన్ని కాలేజెస్ చూస్తూ ఉంటారండి, ముందుండి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.